ఇప్పటికే చాలా బాధపడుతుంది. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? వచ్చి కూర్చో. నువ్వు చదువుకుంటూ ఉండు గంగా, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. లేదు బావా, రేపే ఎగ్జామ్. చాలా చాప్టర్లున్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నేను ఫెయిల్ అయిపోతాను. అది కాదు గంగా, 10 నిమిషాల్లో వచ్చేస్తాను. కుదరదు. నేను డాక్టర్ అవ్వాలని నువ్వే అన్నావు. ఇప్పుడు డౌట్స్ క్లియర్ చేయమంటే కాదంటున్నావు. గంగా ప్లీజ్ నా మాట విను. నేను వినను. నువ్విప్పుడు నాకు చెప్పాల్సిందే. గంగ పట్టు పడితే వదలదు. ఇప్పుడు అత్తయ్య వచ్చిందంటే మొత్తం విషయం బయటపడుతుంది. తన డౌట్స్ క్లియర్ చేసి స్నేహ దగ్గరికి వెళ్తాను. రా బావా, రా బావా, బావా రా బావా. చెప్పు బావా, ఇదిగో ఈ చాప్టర్ 5. ఏంటని యమజాకి దొరికిపోయామేమోనని టెన్షన్ పడ్డారా? టెన్షన్ కాదురా మనవడా, జస్ట్ మిస్సు. మీరొక 2 నిమిషాలు లేటుగా వచ్చుంటే లాకర్ తెరిచేసేవాళ్ళం. మన ఆస్తి పేపర్సు, రుక్మిణమ్మ దగ్గర సంతకాలు చేయించుకున్న పేపర్సు అన్నీ ఆ లాకర్లోనే ఉన్నట్టున్నాయిరా. అవి గానీ తీసుకొనుంటే యమజ పీడ విరగడైపోయి ఉండేదిరా దొంగ మొహంది. ఇప్పుడు ఏమైందమ్మమ్మా? ఈ రోజు కాకపోతే రేపు తీసుకుంటాం. మనం ఆల్రెడీ ప్లాన్ చేసి కాకమ్మని అక్కడ ఉంచాం కదా. అవునాని, ఏదో విధంగా కాక అంటే ఆ పేపర్స్ని సంపాదిస్తుందిలే.